ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. పెద్ద ప్రవక్తలలో ఒకరైన ఇర్మియాతో మాట్లాడిన దేవుని మాటిది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, మీకు సమాధానం కలుగునుగాకని శిష్యులతో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా వారు సజీవుడైన యేసును చూచి సంతోషించారు. ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని వారికి తన అభిషేకం ఇచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మను మనలోనికి పంపి నింపి మనమును పాపములో చనిపోయి నీతి విషయంలో సజీవులనుగా చేసి ఆయన కొరకు సజీవ సాక్షులుగా చేసి మనలను తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు.